బాస్ ఫస్ట్ టీ20 ప్లేయింగ్ 11 వచ్చేసింది. మరి వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చెయ్యనున్నాడా లేదా అసలు నిజం తెలుసుకోండి. అలాగే నయా ప్లేయింగ్ 11లో ఎవరు ఇన్, ఎవరవ్వనున్నారు అవుట్. బాస్ టీమిండియా ఐర్లాండ్ చేతిలో దారుణ ఓటమి తర్వాత, క్లీన్ స్వీప్తో సిరీస్ కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కి సిద్ధమైంది. ఈ సిరీస్లోని ఫస్ట్ మ్యాచ్ 1 జూలై బుధవారం రాత్రి 10 గంటలకు స్టార్ట్ అవ్వనుంది. మరి ఈ మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, వైభవ్ సూర్యవంశీ డెబ్యూ చేస్తాడా లేదా అన్నదాని గురించే ప్రతి క్రికెట్ అభిమాని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్లో బాస్ మొత్తం 5 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. మరి ఐర్లాండ్ చేతిలో 2 మ్యాచ్ల్లో చిత్తైన టీమిండియా గెలుపు బాట పడుతుందా? ఫస్ట్ గెలుపు బాట పట్టాలంటే పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11ని సిద్ధం చేశారా, లేదంటే ఐర్లాండ్లో దించిన ప్లేయింగ్ 11నే ఇంగ్లాండ్తో కూడా బరిలోకి దించబోతున్నారా? ప్లేయింగ్ 11లో ఏమైనా మార్పులు జరగనున్నాయా? ఎందుకంటే ఐర్లాండ్ లాంటి చిన్న టీం చేతిలో సిరీస్ కోల్పోయాక ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో మార్పులు జరగాల్సిందే. కారణం ఐర్లాండ్ సిరీస్లో చాలామంది ప్లేయర్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అందులో ఫస్ట్ సంజు శాంసన్ 2 మ్యాచ్ల్లో చేతులెత్తేశాడు. నెక్స్ట్ తిలక్ వర్మ సెకండ్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు. బట్ అది టీ20 తరహాలో కాదు, ఓడిఐ తరహాలో. తిలక్ సెట్ అయ్యాక బ్యాట్ని జులిపించి ఉంటే మన టీం సెకండ్ టీ20 గెలిచేదే. బట్ తన స్లో బ్యాటింగ్ చివరికి మన టీం ఓడిపోవడానికి ఓ కారణం అయ్యింది. తిలక్ తర్వాత అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివం దూబే వీరు కూడా గొప్ప ప్రదర్శనలేమీ చేయలేదు. యాక్చువల్గా గొప్ప కాదు, మినిమంగా కూడా మ్యాచ్పై ఇంపాక్ట్ చూపించలేకపోయారు. మరి వీరందరిలో ఎవరెవరిని పక్కన పెడతారు, ఎవరెవరు ప్లేయింగ్ 11లో ఉంటారో చూసేద్దాం. ప్లేయింగ్ 11లో ఫస్ట్ ఓపెనర్స్ గురించి మాట్లాడితే వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ టీమిండియా ఇన్నింగ్స్ని ఓపెన్ చేయనున్నారు. మరి వీరిద్దరూ ఓపెనర్స్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది సంజు శాంసన్ బెంచ్కే పరిమితం అవుతున్నాడు అని. నెక్స్ట్ నెంబర్ 3లో యాజ్ యూజువల్ ఇషాన్ కిషన్ ఉండనున్నాడు. ఇక నెంబర్ 4లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగబోతున్నాడు. ఇక నెంబర్ 5లో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ. నెక్స్ట్ నెంబర్ 6లో శివం దుబే. ఆ తర్వాత నెంబర్ 7లో సూర్యాంష్ షెడ్గే ఆడతాడు. నెక్స్ట్ నెంబర్ 8లో అక్షర్ పటేల్ ఆడనున్నాడు. యాక్చువల్గా బాస్ టీంలో వీలైనంత మంది ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్స్ ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్లు పేస్ బౌలింగ్కి అనుకూలించే పిచ్లు. అందుకే నెంబర్ 9లో హర్షిత్ రాణా, నెంబర్ 10లో ప్రిన్స్ యాదవ్. హర్షిత్ రాణాని గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్గా ఉన్నంతకాలం పక్కన పెట్టడం అయితే కుదరదు. సో తను ప్లేయింగ్ 11లో ఫిక్స్. ఇక ప్రిన్స్ యాదవ్ అంటారా, డెబ్యూ మ్యాచ్లోనే 3 వికెట్స్ కూల్చి సత్తా చాటాడు. సో తాను కూడా ఫిక్స్. నెక్స్ట్ నెంబర్ 11లో టీమిండియా టీ20 ఫార్మాట్ నెంబర్ 1 బౌలర్ హర్షదీప్ సింగ్. ఇదే బాస్ ఇంగ్లాండ్తో ఫస్ట్ టీ20లో రంగంలోకి దిగే టీమిండియా ప్లేయింగ్ 11. ఈ ప్లేయింగ్ 11 చాలా స్ట్రాంగ్గానే ఉన్నా ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటో మీరు గెస్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి బాస్. అలాగే మీరే కోచ్ అయితే మీరు ఎలాంటి ప్లేయింగ్ 11ని సిద్ధం చేసేవాళ్ళో అది కూడా కామెంట్ చేసి చెప్పండి బాస్. ఇక ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.